శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 6 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. అలాగే శ్రవణ నక్షత్రం సాయంకాలం 5 గంటల 17 నిమిషాల వరకు ఉంది. శుక్రవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఇది ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధూమ్ర యోగం వల్ల ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా పెరుగు, కొంచెం తేనె నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు ధూమ్రయోగం ఉన్నప్పటికీ ధన నష్టం జరగదు, పనులు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మకర రాశిలో శనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. అంటే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి కలిగే సూచనలు ఉన్నాయి. వాటన్నిటినీ విడిచిపెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే అక్షరాభ్యాసం కార్యక్రమం చేసుకోవచ్చు. చెవులు గుట్టించడం చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి శ్రవణ నక్షత్రం అనుకూలం. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి, యజ్ఞాలు, హోమాలు నిర్వహించడానికి శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు గ్రహదోషాలు తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైన జపాలు చేయించుకోవటానికి శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం మంచిది. అదేవిధంగా వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా శ్రవణ నక్షత్రం మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో అధికారుల మన్ననలు పొందే యోగం ఎక్కువగా ఉంది. అంటే బాస్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాడు, మీ వర్క్ మెచ్చుకుంటాడు. కాబట్టి మీకు ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తోటి కొలీగ్స్ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. పనిచేసే చోట గౌరవ మర్యాదలు అందిపుచ్చుకోవటానికి మేషరాశి వాళ్ళకి ఈరోజు బలం ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో ఆడంబరంగా శుభ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి యోగం కనిపిస్తోంది. అదేవిధంగా శుభ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించడానికి ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించేటటువంటి యోగం వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో సఖ్యత పెరుగుతుంది. సోదరీమణులతో సఖ్యత పెరుగుతుంది. వాళ్ళతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలు, చిక్కులు, చికాకులు అన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ జీవితం మిథున రాశి వాళ్ళకి ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కనిపిస్తోంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రతి పనిలో కూడా కర్కాటక రాశి వాళ్ళు చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అంటే విద్యారంగంలో ఉన్న వాళ్ళు బాగా కష్టపడితేనే సక్సెస్ సాధించడం, లేకపోతే ఫెయిల్యూర్ అయిపోవటం ఇలాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదవాలి. అప్పుడే విద్యారంగంలో రాణించే సూచనలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా జీవిత భాగస్వామితో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కన్యారాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము లభించే యోగం తులారాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో చాలా వరకు అనుకూల ఫలితాలే పొందుతారు. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో చక్కటి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అదేవిధంగా స్థిరత్వం అనేటటువంటిది వృత్తిపరంగా ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో స్థిరత్వం అనేది పొందగలుగుతారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఒక స్థిరత్వం ఉంటుంది. అన్ని రకాలుగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ కనిపిస్తోంది. మంచి ర్యాంకులు తెచ్చుకునే యోగం ధనుసు రాశి విద్యార్థులకు ఈరోజు ఉంది. కావలసిన చోట సీట్లు తెచ్చుకునే యోగం ఉంది. ఎడ్యుకేషన్లో చక్రం తిప్పే విధంగా ధనుసు రాశి విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబంలో శాంతి, సౌఖ్యము లభిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రథమ సంతానానికి అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు వాళ్ళ పిల్లల్లో పెద్ద పిల్లవాడు లేదా పెద్ద పిల్ల ఎవరున్నా కూడా వాళ్ళ గురించి హెల్త్ పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాళ్ళకి రాబోయేటటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే శుక్రవారం కాబట్టి ఓం భువనేశ్వర్యై నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం భువనేశ్వర్యై నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే అమ్మవారి అనుగ్రహం వల్ల విశేషంగా కార్యసిద్ధి కలుగుతుంది. వాళ్ళ రంగాల్లో 12 రాసుల వాళ్ళు అద్భుతంగా రాణించవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరం ఉంటుంది. ఈ శుక్రహోరం ఉన్న సమయంలో స్త్రీలు వాళ్ళకి సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు కొనుక్కోవటానికి అనుకూలం. అలాగే పువ్వులు, పండ్లు లాంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి శుక్రహోర అనుకూలము. నిశ్చయ తాంబూలాలు తీసుకోవటానికి అనుకూలం. తీర్థయాత్రలు చేయటానికి శుక్రహోర మంచిది. నూతన వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి శుక్రహోర అనుకూలం. అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేస్తే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా, నక్షత్ర బలాన్ని బట్టి ప్రతిరోజు ఆచరించాల్సిన విధులేంటో తెలుసుకోవాలన్నా, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో లేదో వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.